తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అల్లకల్లోలం ఒక తుఫాన్ లాగా పరిస్థితిని క్రియేట్ చేసుకొని వాళ్ళిచ్చి వాళ్ళే మల్లగుల్లలు పడతా ఉన్నారు. కారణం ఏంటి? అద్దంకి దయాకర్ కాంగ్రెస్ లీడర్, ఆయన మాట్లాడుతున్న భాష ఏంటి, మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి, ఆ మీటింగ్కు సంబంధించిన సబ్జెక్ట్ ఏంటి, కనీస అవగాహన లేకుండా పిచ్చిలేసిన మనిషిలాగానే ఓ నోరుంది కదా అని మొత్తం తెగించి వాగుతూ ఉన్నాడు, మొత్తం బరిదెగించి వాగుతూ ఉన్నాడు. కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి వాగుతూ ఉన్నాడు. దేశ ప్రధాని మోడీ గారి గురించి ఆడు ఈడనుకుంటా మాట్లాడేది అది సభ్యతన, సంస్కారమా? ఎక్కడ చదువుకున్నాడు, ఏం నేర్చుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏ పార్టీలో తిరుగుతున్నాడు, ఏ ఏ ఏ ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయి? ఈయన ఇంతకుముందు గతంలో నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా అని చెప్పిండు. ఆ పాకిస్తాన్ ప్రేమనే ఇగో ఇట్లా మాట్లాడిపిస్తుంది. ఈ ఇండియాలో వండుకుంటూ, ఇండియా అన్నము, ఇండియా గాలి పీల్చుకుంటూ, ఇక్కడ పరిస్థితులలో బతుకుకుంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తా అని చెప్పినటువంటి దయాకర్ గారు ఇవాళ మోడీ మీద, అమిత్ షా మీద ఇంత విషం చిమ్ముతా ఉంటే, విషం కక్కుతా ఉంటే ఏంది నీ ఆలోచన? ఏంది అసలు? తెలంగాణలో ఉన్నావా, ఇండియాలోనే ఉన్నావా అసలు? ఏంది దయాకర్ అన్న, నువ్వు మాట్లాడే భాష ఏంది? ఆ పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ నీలాంటి వాళ్ళ ద్వారానే, మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటేనే అసహించుకునేటట్టు తయారవుతుంది. నాకు ఒక గౌరవం ఉండే, సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కదా, ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వీళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు రక్షించుకుంటలేరు. మరి ఇంత పౌరుషము, ఇంత రోషము, 12 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ సంకలకు పోయినప్పుడు అప్పుడు ఎటుపోయింది మీ రోషం, పౌరుషం అంతా ఎటుపోయింది? అంతా మీరంతా కాంగ్రెస్లో ఉన్నారు కదా అప్పుడు. అంటే ఒక్క రాజగోపాల్ రెడ్డి గారు ఈ బీజేపీలకు జంప్ అవుతున్న సందర్భంగా మీరు ఇంత ఫ్రస్ట్రేషన్కు లోనైతే మరి 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఎందుకు అప్పుడు ఆలోచనలు రాలేదు? ఎందుకు నోరు తెరవలేరు? ఇప్పటికి కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఈయన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పార్టీ మారుతున్నాడు. ఆ 12 మంది రాజీనామా చేయకుండా పార్టీ మారినరు. అంటే కేసీఆర్ మీరు అంతా ఒక మంచి అండర్స్టాండింగ్కి వచ్చినట్టే కదా మీరంతా. మరి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవాళ ఆ మీటింగ్ లోపల కార్యకర్తలను ఉద్దేశించి ఇంతగానో మాట్లాడింది కదా, అదే కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారు మొత్తం పార్టీ మారిన రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. అబ్బా, నాకు ఎంతో మంచి ప్రౌడ్ అనిపించింది. అరే కరెక్ట్ మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అని. కానీ లోపల ఈ కథలన్నీ ఏంటి? మరి ఇప్పటిదాకా ఎంతమందిని చంపినరు? పార్టీ మారిన వాళ్ళని కనీసం ఇప్పుడైనా రాజీనామా చేయించిండ్రా? మరి ఇప్పుడు దమ్ముంటే మీరు మనిషి అయితే, మీరు నిజంగా కాంగ్రెస్కి సంబంధించిన మనిషి అయితే ఇప్పుడు ఆ 12 మందితో రాజీనామా చేపియండి. లేకపోతే ఇదే కాంగ్రెస్ కార్యకర్తలను ఎగరొప్పండి అటు. మీ మధ్యలో తిరుగుతున్నారు కదా. అటువంటి పద్ధతి లేకుండా గంపగుత్తగా అమ్ముడు అయినటువంటి అటువంటి వాళ్ళని మీరు ఏం మాట్లాడకుండా, ఇప్పటికీ కూడా మాట్లాడడానికి మీకు నోరు రాకుండా రాజగోపాల్ రెడ్డి గారు సర్దార్ లాగా ఆయనకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా చెప్పుకుంటూ పార్టీ మారే ప్రయత్నం చేస్తూ ఉంటే, పార్టీలో అడుగుపెట్టలేదు, మారలేదు, ఇంకా ఈ రాజీనామా కూడా కాలేదు. అప్పుడే మీరు ఇంత భయపడిపోతూ ఉంటే ఆయన నిజంగా బీజేపీ పార్టీలో చేరితే మీ పరిస్థితి ఏంది? మెంటల్ హాస్పిటల్ చేర్చాల్సి వస్తుందేమో మిమ్మల్ని. ఏంది ఆ 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు సప్పుడు కానీ మీ సౌండ్ ఒక్క ఎమ్మెల్యే మారినప్పుడు ఇంత సౌండ్ వస్తుంది అంటే ఆ 12 మంది పోయింది మీకు లెక్కలకు లేదన్నమాట. అంటే మీ దృష్టిలో వాళ్ళు మనుషులే కాదన్నమాట. ఒక్క రాజగోపాల్ రెడ్డికి అంత పవర్ ఉంది అన్నమాట. ఆ 12 మందికి లేని పవరు ఒక్క రాజగోపాల్ రెడ్డికి ఉంది అనేది మీరందరూ మొత్తం సర్టిఫై చేస్తున్నారు మీరు. మరి ఏంది ఇది? భాష ఏంది? పోనీ తెలంగాణ ఉంటే తెలంగాణ సబ్జెక్టు గురించి మాట్లాడండి. తెలంగాణ టాపిక్ సబ్జెక్టు, తెలంగాణలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయి కదా. బాసర 888 లోపల పిల్లలు అనమో రామచంద్ర అని ఏడుస్తూ ఉంటే మీరు ఏ రోజైనా స్పందిస్తున్నారా, మాట్లాడుతున్నారా, కేసీఆర్ నిలదీస్తున్నారా? ఈ బక్కోడు అంటారు. మరి బక్కోడు అనే దమ్ము లేదు మీకు, కానీ ఎక్కడో ఉన్న మోడీ గారి గురించి మాట్లాడతారా? అంటే మీరు ఒక ఎస్సీ వర్గంలో ఉన్నందుకు మిమ్మల్ని ఎవరు అనకుండా ఉండడానికి మీలాంటి వాళ్ళని ముందటకేస్తే ఇక నువ్వు మాట్లాడు, రెచ్చిపో, వెనక మేము చూసుకుంటామని మిమ్మల్ని ముందట వాడిస్తున్నారు. ఇదా మీ సంస్కారం? మీకన్నా ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. ఎంత సబ్జెక్టు మీరు, ఏం బాధ్యత ఉంది మీకు? ఏ బాధ్యత ఉందని అది చేస్తున్నారు? ఒక కామన్ సిటిజన్గా నేను బయట దేశంలో అమెరికాలో ఉన్నప్పుడు కూడా మీరు మాట్లాడిన భాష అదంతా చూస్తూ ఉంటే అసలు స్పందించక తప్పట్లేదు. మోడీ గారు ప్రపంచ దేశాలని కీర్తిస్తుంటే మీకు మండుతుంది. ఎందుకంటే మీరు పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు కదా, అందుకే మండుతున్నది. మరి లోకల్ ఇప్పుడు భారతదేశ వ్యక్తులకు ఎవరికి అంత మంట లేదు. మీరు పాకిస్తాన్ ప్రేమిస్తారు కాబట్టే, కాంగ్రెస్ అంటే అది ముస్లింకి సంబంధించిన పార్టీ కాబట్టి ఖాన్ అంతా వీళ్ళంతా ఇప్పుడు ఎవరు? రాజీవ్ గాంధీ వాళ్ళంతా ఎవరు? నెహ్రూ వీళ్ళంతా ఎవరు? ముస్లిమ్స్ కాదా? ఆ పార్టీ ముస్లింస్ సంబంధించిన ఇప్పుడు
నా వీడియోలల్లో మొత్తం ముస్లింసే వ్యతిరేకిస్తున్నారు. నేను మాట్లాడే సబ్జెక్ట్ అంతా ముస్లింసే వ్యతిరేకిస్తారు. అంటే ముస్లింసు, కాంగ్రెస్, ఎంఐఎం అంత ఒకటే కదా, మీ అందరిని వాడుకునే కదా ఇప్పుడు కేసీఆర్ గద్దెనెక్కిండు. ఆ కేసీఆర్ అనేదానికి మీకు దమ్ము రాదు. కానీ పాపం ఎక్కడ మొత్తం దేశం కొరకు జీవితమే అర్పించినటువంటి జీవిత త్యాగం, జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహా మనిషిని పట్టుకొని అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నారా? సోయిలే ఉన్నారా? వెనక ఉన్న వాళ్ళకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అందరూ ఇంటున్నారు ఇట్లా. పెద్ద పెద్ద మనుషులే కదా, ఎన్నో ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళే కదా. అట్లా కాదు ఇట్లా చెప్పే ధైర్యం ఏమైనా చేసిండ్రా? మొత్తం పిచ్చిలేసిన ఎర్రలేసిన కుక్క లెక్కనే మాట్లాడుతూ ఉన్నారు. ఇదా పద్ధతి? ఇదా సంస్కారము? రాజకీయ నాయకులు అంటే గిట్ల ఉంటారా? అసలు చిచ్చి 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 ఎంత చండాలం వేస్తుంది. ఇటువంటి రాజకీయ నాయకులా ఇప్పుడు తెలంగాణలో ఉన్నది? కాంగ్రెస్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఇంత దిగజారిన మనుషుల్ని చూస్తూ ఉంటే నాలాంటివాడికి ఇప్పటిదాకా కొంత అభిమానం ఉండే కాంగ్రెస్ పార్టీ అంటే. తెలంగాణ ఇచ్చింది కదా, ఇచ్చిన పార్టీని కొంత రెస్పెక్ట్ చేయాలన్న ఒక అభిమానం ఉండే. రేవంత్ రెడ్డి వచ్చి ఎంతో కొంత చలనం తీసుకొచ్చిందని ఒక అభిమానం ఉండే. ఆ రేవంత్ రెడ్డి ఇటువంటి వాళ్ళని ముందుకేసి ఇంతగానో మాట్లాడిపిస్తుంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోతున్నది. ఎందుకు వీళ్ళంతా కలిసి ఉండలేరా? మొన్నటిదాకా ఎన్ని సబ్జెక్టుల మీద అందరూ కలిసి మాట్లాడుకోరా? చెరుకు సుధాకర్ గారు మరి ఆ పార్టీ అక్కడ ఢిల్లీకి తీసుకుపోయి పార్టీ మారినప్పుడు ఈ పార్టీలకు వస్తున్నప్పుడు కనీసం లోకల్లో ఉన్న దాసు శ్రవణ్ గారికి చెప్పాల్సిన బాధ్యత ఉండదా? అంటే ఒంటెద్దు పోవడం మూలంగా, అందరినీ కలుపుకొని పోకపోవడం మూలంగా, మీకంటూ ఒక సిద్ధాంతం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునే పద్ధతి లేకపోవడం మూలంగా అది నచ్చని వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు ఉద్యమం చేసిన వాళ్ళు బయటకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో లేరు కదా. కనీసం ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్లాల్సింది? అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లాల్సింది. అది కాకుండా అప్పుడు ఎక్కడెక్కడ ఏబిఎన్ ఛానల్ ఆయన ఇక్కడ ఇక రకరకాల అవన్నీ తెలుసు కదా. ఇప్పుడు అందరు ఏమని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి సిస్టమ్ మేరకు పనిచేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అది అవుననిపిస్తుంది ఇప్పుడు. మరి ఎందుకు వీళ్ళంతా పాతలం కలుపుకొని పోతే ముళ్ళేం పోయేది ఉండే? మీకు మీ సొమ్మేం పోయేది ఉండే? కలుపుకొని కదా, యూనిటీ కదా, అంత టీం వర్క్ కదా చేయాల్సింది. అటువంటి టీం వర్క్ ఇప్పుడు బీజేపీ చేస్తుంది. బీజేపీ పార్టీలో ఒక నిబద్ధతతోని, ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. అటువంటి సిద్ధాంతానికి దానికి నచ్చి ఆ పార్టీలకు వస్తున్నారు. వచ్చే వాళ్ళ మీద మీకు ఎందుకంత కుళ్ళు? మీరు కాపాడుకోవాలి కదా. మీరు మన పార్టీని బలోపేతం చేద్దామని కాపాడుకోవాలి తప్ప పోతున్న వాళ్ళ మీద ఇంత ఫ్రస్ట్రేషన్కి లోనవుతారా? ఇది లీడర్ లక్షణమా? చీచి చీచి చీ. ఐ హేట్ యూ. దయాకర్ గారు, ఇప్పటికి మీరు ఎంతో మంచిగా మాట్లాడుతుండ్రు, దళితుల గురించి మాట్లాడతారనుకున్నాం. మరి దళితులు ఎన్ని సమస్యలు పడుతున్నారు? బాస 888కి వెళ్ళండి ఒకసారి, మీరు పోండి. ఎందుకు మీరు ఫైట్ చేయండి అక్కడ. పోనీ మిగతా ఎన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళలో భోజనం సరిగా పెట్టకుండా పురుగులన్నం పెట్టి ఎంతమంది బాధపడతా ఉన్నారు, తింటి హాస్పిటల్లో పడతా ఉన్నారు. ఇన్ని రకరకాల సమస్యలు. డిఎస్సీ లేదు, టీచర్లు లేరు, నిరుద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య మీద పోరాటం చేసినారు మీరు? మొత్తం కేసీఆర్తో కుమ్మక్క అయిపోయారు మీరు. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్క అంటారా? అంటే మీకున్న నాలెడ్జ్ గీదా? ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలా. మోడీ గారి మీద కానీ ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే అది మంచిది కాదు. ఐ లైక్ మోడీ, ఐ లవ్ మోడీ. మోడీ గారు మొత్తం ప్రపంచ దేశాలు, ఇక్కడ అమెరికాలో మోడీ గారు అంటే మొత్తం తెలియని వాళ్ళు లేరు ఇక్కడ. అంటే అంత మంచి రెస్పెక్ట్ ఇస్తున్నటువంటి ఈ ప్రపంచ ప్రజలు కీర్తిస్తున్నటువంటి మోడీ గారి గురించి ఆఫ్టర్ ఆల్ దయాకర్ గారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే, అది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతూ ఉంటే లోపల బాధేస్తుంది. ఏమి ఇక మోడీ ఏమన్నాడు? నీకు లోకల్ టీఆర్ఎస్తో కొట్లాడు కదా, నీకు లోకల్ సమస్యల మీద కొట్లాడు నీ దగ్గర తెలివితేటలు ఉంటే. అంతేగాని నీకు అక్కడ సమస్యలే, నీ కళ్ళ ముందు సమస్యలు కనబడతలేవా? ఇటువంటి సమస్యలు పక్కకు పెట్టేసి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి లేకపోతే పార్టీ లేదన్నట్ట. అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్తో ఇప్పటిదాకా పార్టీ నడుస్తుందా? మరి మీరంతా ఎందుకు? ఇంకా మీకు అంతా వాళ్ళు వెళ్ళిపోగానే మీకు ధైర్యం అంతా వెళ్ళిపోతూ ఉంటే మరి ఇక మీకు ఎందుకు ఇంకా పార్టీ? మీరెందుకు ఆ పార్టీలో ఉండి ఇంకా మీరు కూడా ఏదైనా ఇంకా చూసుకోండి, ఇంకా సైడ్ తోవ చూసుకోండి. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతిని ప్రజలు గమనించాలా. ఈ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ఏంది? అదంతా ముస్లిం పార్టీ. అది ముస్లిమ్స్ మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ. మీరు ఎక్కడ ఒక పద్ధతితోని ఇప్పుడు ప్రెసిడెంట్కు సపోర్ట్ చేసినరా? ప్రెసిడెంట్ని అక్కడ ఇంత విమర్శించే, ఎంత చండాలమైన విమర్శ అది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక ఇంకెక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. దయాకర్ గారు, మీరు ఇప్పటికైనా కొంచెం సోయిలకు రండి అని చెప్పేసి నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.